నవంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. కళ్ళకు సంబంధించిన సమస్యలు కలగవచ్చు. మీరు ఏదైనా సమస్య వస్తే మాత్రం వెంటనే వైద్య సదుపాయం కలిగించుకోండి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలదు. మీకు కావలసినటువంటి ధనం చేకూరుతుంది. మీ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కావలసినటువంటి అనుకున్నటువంటి లాభం కూడా మీకు చేకూరుతుంది. ఆ తర్వాత ఉద్యోగస్తులకి మాత్రం ఏదైనా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వివాహం కానటువంటి వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ ప్రయత్నాలు వెంటనే ప్రారంభించండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తీర్థయాత్రలు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే విలాసం కోసం వెళ్ళేటువంటి వాళ్ళు కానీ దూర ప్రయాణాలు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయపడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నా మీరు అవమానాలు పాలు కావచ్చు. అంచేత మీరుగా మాత్రం కేర్ఫుల్గా ఉండవలసిందే. ముఖ్యంగా ఇది డాక్టర్స్ విషయంలో చెప్పాల్సి వస్తుంది. ఇంజనీర్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ రొటీన్గా వెళ్తుంది కాబట్టి అంత డేంజర్ మాత్రం ఏమీ ఉండకపోవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు మంచి ముహూర్తం చూసుకుని ప్రారంభించండి. ఒకవేళ భాగస్వాములు కలుస్తున్నటువంటి పక్షంలో ఆర్థిక వనరులు పెరుగుతాయి, కానీ వాళ్ళ క్యారెక్టర్ను ఒకసారి పరిశీలించండి. ఆ తర్వాత మాత్రమే మీరు వ్యాపారంలోకి తీసుకోండి. ఇవాళటి కంటే రేపు చిక్కులు రావద్దు కాబట్టి ముందు బాగానే ఉంటుంది, తర్వాత సమస్యలు వస్తాయి. డబ్బు చూసిన తర్వాత మనుషులు కొంతమంది మారిపోతారు. ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్త పడవలసి వస్తుంది. మీ వెంటనే కొంతమంది ఉన్నారు, మిమ్మల్ని వెన్నుపోటు పొడవటానికి చూస్తున్నారు. అంచేత మీరు కుడి ఎడమలు చూసుకుని మాత్రమే ఒక్కొక్క అడుగును ముందుకు వేయాల్సినటువంటి పరిస్థితి. తర్వాత మరో విషయం ఏంటంటే, ముఖ్యంగా ప్రేమికులకు మాత్రం ఇది అద్భుత మాసంగా మనం చెప్పవచ్చు. కానీ మితిమీరి మాత్రం మీరు ప్రవర్తించవద్దు. అటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం అభాసపాలయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. విందు వినోదాల్లో కానీ లేకపోతే శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా శుభకరంగా మాట్లాడండి. అనవసరమైనటువంటి రాజకీయాలు మాట్లాడి లేనిపోని గొడవలు తెచ్చుకుని అవమానం పాలు కావద్దు. రాజకీయాల్లో రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రం చాలా టెస్టింగ్ పీరియడ్గా ఈ మాసం గడుస్తుంది. మీరు ధర్మబద్ధంగా ఉంటే ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసాన్ని మీరు తప్పకుండా ఆనందంగా అనుభవించండి. దైవాన్ని ప్రార్థించండి. కాబట్టి మీకు మంచి దైవశక్తి మాత్రం కలుగుతుంది. ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. సెలవు.